Hi, I am Ganpati Raju, teaching artificial intelligence, machine learning in VCube Software Solutions. Now, today I am coming up with a video which will discuss about a company requirements. ప్రతి నెల మా VCube సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో కంపెనీస్ నుంచి 8 నుంచి 12 జాబ్ డిస్క్రిప్షన్లు వస్తాయి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక కంపెనీలో ఉన్న జాబ్ డిస్క్రిప్షన్ AI ML స్పెషలిస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ మీ ముందు ఉంచుతున్నాను. సో దీనివల్ల కంపెనీకి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమవుతుంది. The first requirement is design, develop and deploy ML models and AI models for business applications. Now, కంపెనీలో ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకుని దాన్ని అసలు ఎలా డిజైన్ చేయాలి, తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ యూజ్ చేసి లైక్ రిగ్రెషన్ అల్గరిథమ్స్ అండ్ క్లాసిఫికేషన్ అల్గరిథమ్స్ యూజ్ చేసి సైకిట్-లెర్న్ ML ఎక్స్టెండ్ లైబ్రరీస్ యూజ్ చేసి ఒక బిజినెస్ మోడల్ని ఎలా డెవలప్ చేయాలి. సో అందులో సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి, కలెక్ట్, క్లీన్ అండ్ ప్రీ ప్రాసెస్ బోత్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. దాని మీనింగ్ ఏంటంటే మోస్ట్లీ వీ విల్ బి కలెక్టింగ్ క్యాగిల్ డేటా సెట్లోంచి కానీ UCA మెషిన్ లెర్నింగ్ రిపోజిటరీలోంచి కానీ APIస్లోంచి కానీ వీ విల్ కలెక్ట్ ద డేటా. దాన్ని రా డేటా అంటారు. దాన్ని మనం ఏం చేయాలి, క్లీన్ చేయాలి. సో రా డేటాని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేయడానికి మనం ML ప్రీ ప్రాసెస్ టెక్నిక్స్ కానీ NLP ప్రీ ప్రాసెస్ టెక్నిక్స్ కానీ డీప్ లెర్నింగ్ ప్రీ ప్రాసెస్ టెక్నిక్స్ కానీ వాడాలి ఫ్రమ్ బోత్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి మనకి, బిల్డింగ్ ప్రెడిక్టివ్ క్లాసిఫికేషన్ రికమెండేషన్ అండ్ NLP మోడల్స్. మీన్స్ మన డేటా సెట్ని బట్టి మనం అది రిగ్రెషన్ మోడల్ కానీ క్లాసిఫికేషన్ మోడల్స్ కానీ, అంటే లీనియర్ రిగ్రెషన్, లాసో రిగ్రెషన్, రిడ్జ్ రిగ్రెషన్, ఎలాస్టిక్ నెట్ రిగ్రెషన్ ఇలాంటి అల్గరిథమ్స్ వాడి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ప్రెడిక్టివ్ మోడల్స్ ఫర్ ప్రెడిక్టింగ్ ఫ్యూచర్ డేటా. అలా కాకుండా క్లాసిఫికేషన్ అల్గరిథమ్స్ అయిన KNN, నేవీ బేస్, డెసిషన్ ట్రీ, లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ SVM అల్గరిథమ్స్. ఇవి కాకుండా హై ఎండ్ అల్గరిథమ్స్ అయిన ఎన్సెంబుల్ అల్గరిథమ్స్ లైక్ బ్యాగింగ్ అల్గరిథమ్స్, బూస్టింగ్ అల్గరిథమ్స్ యూజ్ చేసి మనం క్లాసిఫికేషన్ మోడల్స్ డెవలప్ చేస్తాం. ఇది కాకుండా ఇప్పుడు కొత్త ట్రెండ్ రికమెండేషన్ సిస్టమ్స్ అయినా హియర్ ప్రొడక్ట్ రికమెండేషన్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్ రికమెండేషన్, యూట్యూబ్ వీడియో రికమెండేషన్ ఇలాంటి రికమెండేషన్ సిస్టమ్స్ని కంటెంట్ బేస్డ్ కానీ కొలాబరేటెడ్ కానీ రికమెండేషన్ సిస్టమ్స్ కానీ NLP మోడల్స్ అయిన టెక్స్ట్ క్లాసిఫికేషన్, టెక్స్ట్ క్లస్టరింగ్ అండ్ టెక్స్ట్ సమ్మరైజేషన్, టాపిక్ మోడలింగ్ అండ్ సెంటిమెంట్ అనాలిసిస్ ఇలాంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయాలి. ఫోర్త్ రిక్వైర్మెంట్ ఫైన్ ట్యూనింగ్ అండ్ ఆప్టిమైజింగ్ AI అండ్ ML మోడల్స్ ఫర్ పెర్ఫార్మెన్స్ అండ్ స్కేలబిలిటీ. దాని అర్థం ఏంటంటే ప్రతిసారి మనం మోడల్స్ బిల్డింగ్ చేయకుండా ఆల్రెడీ మనకి ప్రీ ట్రైన్డ్ మోడల్స్ని తీసుకుని మన ఓన్ డేటా సెట్తో ట్రైన్ చేయటం, దాన్ని ఫైన్ ట్యూనింగ్ అండ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఇక్కడ ప్రతి స్టూడెంట్ ఏం నేర్చుకోవాలంటే వెన్ ఎవర్ యూ టేక్ హగ్గింగ్ ఫేసెస్ ఇట్ హ్యాస్ అరౌండ్ 29 lakhs మోడల్స్ ఉన్నాయి అందులో. సో డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి. సో ఆ మోడల్స్ మనం తీసుకుని మన అవసరాలకు తగ్గట్టు మార్చుకోవటం. అంటే దాని అర్థం ఏంటి, మనం ఒక బైక్ కొన్నా, ఒక కారు కొన్నా మన అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటాం కదా, అలాగే మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని AI మోడల్స్ని కూడా ఫైన్ ట్యూన్ చేసుకోవాలి. అదే ఇఫ్ యూ వాంట్ టు ఫైన్ ట్యూన్ AI మోడల్స్, మనం ఇక్కడ చిన్న స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ అయిన 5, GPT-2, టినీ లామా లాంటి చిన్న మోడల్స్ తీసుకుని వీ విల్ డూ టెక్నిక్స్ సచ్ యాజ్ పారామీటర్ ఫైన్ ట్యూనింగ్, లోరా, QLoRA ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి వీ విల్ డెవలప్ డొమైన్ స్పెసిఫిక్ LLMs. ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేది ఇదే, అంటే అగ్రికల్చరల్ LLM, మెడికల్ LLM, లీగల్ LLM ఇలాంటి LLMs ట్రైన్ చేయటం చాలా అవసరం. తర్వాత ఫిఫ్త్ రిక్వైర్మెంట్ వర్క్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ టు అండర్స్టాండ్ అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ ట్రాన్స్లేట్ దెమ్ ఇంటూ AI సొల్యూషన్స్. ప్రాజెక్ట్ అంటేనే క్రాస్ ఫంక్షనల్, వన్ టీమ్ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ టీమ్. ఇక్కడ మనం ఏం చేయాలి, రిక్వైర్మెంట్స్ తీసుకుని వీఆర్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ AI సొల్యూషన్స్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ద నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఈస్ ఇంటిగ్రేట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇంటూ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే దాని అర్థం ఏంటి, మనం ఏదైతే మోడల్స్ని లోకల్ కంప్యూటర్లో రాస్తామో దీన్ని వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ రిమోట్ మెషిన్స్. ఓకేనా, అంటే లోకల్ కంప్యూటర్లో చేసిన ML మోడల్స్ని మనం ప్రొడక్షన్ స్టేజ్కి తీసుకెళ్ళాలి. సో దానికి మనకి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. ఫాస్ట్ API ఈజ్ యూజ్డ్ టు లోకల్ కంప్యూటర్లో ఉన్న మెషిన్ని రిమోట్ మెషిన్కి డిప్లాయ్ చేయటం. తర్వాత వీ విల్ టీచ్ ML ఫ్లో. కొన్ని కంపెనీస్ దర్ ఎక్స్పెక్టింగ్ CI/CD పైప్లైన్స్, దీన్ని మనం ML ఫ్లోతో చేయాలి. తర్వాత మన మోడల్స్ని గిట్కి పుష్ చేయాలి.
తర్వాత వి విల్ స్టార్ట్ రియల్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ కోసం క్లయింట్ మెషిన్లో ఏదైతే సాఫ్ట్వేర్ వాడుతున్నామో మోడల్స్ను బిల్డ్ చేయడానికి సేమ్ సాఫ్ట్వేర్ యూ మస్ట్ పుష్ ఇన్ టు ద క్లౌడ్. హియర్ 2 రకాల క్లౌడ్స్ ఉన్నాయి, లోకల్ క్లౌడ్స్ అండ్ పెయిడ్ క్లౌడ్స్. నాన్ పెయిడ్ క్లౌడ్స్ అయితే కొన్ని కంపెనీస్ మమ్మల్ని రెండర్, వెరిసెల్, స్ట్రీమ్లిట్ క్లౌడ్ అండ్ రైల్వే, అవి నాన్ పెయిడ్ క్లౌడ్స్. పెయిడ్ క్లౌడ్స్ అంటే AWS, అజూర్ అండ్ GCP. అంటే లోకల్గా రన్ అయ్యే ప్రోగ్రామ్ని రిమోట్ కంప్యూటర్లో ఎలా వర్కౌట్ చేసే ప్రొసీజర్నే డిప్లాయ్మెంట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి, మనం రాసిన ప్రోగ్రామ్ని వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోకి తీసుకెళ్ళటం. సో ఇది చాలా మంచి రిక్వైర్మెంట్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ లెర్న్ ఇట్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, మానిటర్ మోడల్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇంప్రూవ్మెంట్స్ వెన్ రిక్వైర్డ్. మనం చేసిన మోడల్స్ మనకు కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి మనం కొన్ని మెట్రిక్స్ వాడాలి. ఆ మెట్రిక్స్ సాటిస్ఫై అయితే ఓకే, సాటిస్ఫై కాకపోతే ఆ మోడల్స్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి మనం. సో యూ నీడ్ టు రైట్ ఇంప్లిమెంట్ ఇంప్రూవ్మెంట్స్ బై లుకింగ్ ఎట్ మెట్రిక్స్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, స్టే అప్డేటెడ్ విత్ లేటెస్ట్ AI ML ట్రెండ్స్, టూల్స్ అండ్ టెక్నాలజీ. ఏ కంపెనీ అయినా సరే అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏమని అడుగుతారు, ప్రతి స్టూడెంట్ కూడా లేటెస్ట్ AI టెక్నాలజీస్ లాంటివి, అంటే హౌ టు వర్క్ విత్ LLMs, హౌ టు వర్క్ విత్ RAG అప్లికేషన్, హౌ టు వర్క్ విత్ వేరియస్ ఫ్రేమ్వర్క్స్ సచ్ యాజ్ LangChain, LangGraph, Crew, MCP, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద పట్టుండాలి మనకి. సో ద కంపెనీ ఈజ్ ఆస్కింగ్ సమ్ రిక్వైర్మెంట్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ స్ట్రాంగ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. మీరు ఎంత బాగా మీరు ML మోడల్ చేసినా, AI మోడల్ చేసినా, ఫస్ట్ మీకు ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే ఫస్ట్ దే ఆర్ కండక్టింగ్ టెక్నికల్ ఎగ్జామినేషన్. అది పాస్ అవ్వాలంటే మనకు కావాల్సింది స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ all ML frameworks such as scikit-learn, used for ML model building, then TensorFlow, Keras, PyTorch, used for deep learning model building. Next one is it is companies expecting experience in data analytics such as Pandas for data analysis, NumPy and SciPy will be used for mathematical operations such as linear algebra, statistics, probability and derivative calculus, and they are asking visualization tools such as Matplotlib and Seaborn. ఇది కాకుండా కొంత పవర్ BI నాలెడ్జ్ కూడా ఉంటే it is an added advantage in the company. So they are expecting every student must know understanding supervised, unsupervised learning techniques, knowledge of NLP, deep learning, కంప్యూటర్ విజన్ అండ్ జనరేటివ్ AI మోడల్స్. ఇక్కడ మనం మిస్ అయింది ఏంటంటే కంప్యూటర్ విజన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బీటెక్లో దెర్ ఇస్ ఎ సబ్జెక్ట్ కాల్డ్ యాజ్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చదవట్లేదు ఆ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది కంపెనీకి చాలా అవసరం. ఎందుకని, ఒక ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి కానీ, ఒక ఆబ్జెక్ట్ని రికగ్నైజ్ చేయడానికి కానీ వాడేదే కంప్యూటర్ విజన్. దీన్ని మేము OpenCV సాఫ్ట్వేర్తో చెప్తున్నాం. Now another requirement what they are asking is strong analytical and programming abilities. ఏ కంపెనీ అయినా సరే అడిగే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇదే. ప్రతి స్టూడెంట్ కూడా అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. అవి కావాలంటే ప్రతిరోజు మీరు ఏం చేయాలి, హ్యాకర్ ర్యాంక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడ్ కోడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడ్ చెఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవి చేయాలి. ఏ కంపెనీ చూసుకున్నా సరే, రోల్స్ మారినా సరే, ఇదే కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఎవ్రీ కంపెనీ విల్ ఎక్స్పెక్ట్. మీరు ఈ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అయితే ఎటువంటి కంపెనీలో అయినా సరే ఈజీగా జాబ్ కొట్టచ్చు. అండ్ దే ఆర్ ఆస్కింగ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ సచ్ యాజ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ bachelor's or master's degree in computer science and data science, artificial intelligence or related fields. And they are also expecting a little bit experience in cloud platforms. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.